ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇప్పుడే అంత వెండి కొనలేం కదా, ఇవి కొంటాం, ఇండి టైపే కదా అని ఇవి కొంటాం. ఆ వెండి లాంటిదే కానీ ఎండే అంటారు. రీసేలింగ్ పర్పస్ కాదు, ఇది ఓన్లీ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ మేడం. అయితే ఇది చాలా తక్కువ ధర, అంటే 6,000 రూపాయల కేజీ ఉంటుంది. నార్మల్గా మన ఒరిజినల్ వెండి ధర అయితే ఈరోజు మార్కెట్లో 2 లక్షలకు పైగానే ఉంది. సేమ్ లుక్ అట్లాగే ధర తక్కువ ఉండడంతో అయితే చాలామంది దీనిని కొనడానికైతే ఆసక్తి చూపిస్తున్నారు. జర్మన్ సిల్వర్ అంటే ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని ధరలు ఎలా ఉన్నాయి, సో వెండికి దీనికి అసలు సంబంధం ఏంటి? మార్కెట్లో వెండి ధరలు రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. ఒకానొక దశలో కిలో 4 లక్షల రూపాయల మార్కును దాటింది. దీంతో వెండితో తయారైన వస్తువులకు ప్రత్యామ్నాయాలపై చాలా మందికి ఆసక్తి పెరుగుతోంది. ఇందులో ముఖ్యంగా జర్మన్ సిల్వర్ ట్రెండింగ్లో ఉంది. ఇంతకీ ఏమిటి ఈ జర్మన్ సిల్వర్? దీని ధర ఎంతుంటుంది, ఇది ఎక్కడ లభిస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. షాప్ దగ్గర ఉన్నాం. ఇది జర్మన్ సిల్వర్ ప్రోడక్ట్స్. అయితే దీంట్లో జర్మన్ సిల్వర్ అండ్ ఇండియన్ జర్మన్ సిల్వర్ అని 2 విధాలుగా అయితే ఇక్కడ షాప్ వాళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇది ఇండియన్ జర్మన్ సిల్వర్ అంట. సో ఇది సేమ్ లుకింగ్ లైక్ వెండి లాగానే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇది ఒరిజినల్ జర్మన్ సిల్వర్. సో ఇది ఏమో ఫినిషింగ్ బాగుంది అండ్ కొంచెం బరువుగా ఉంది. సో ఇట్లా వేరియేషన్స్లో ధరలు పెట్టి వీళ్ళైతే అమ్ముతున్నారు. అసలు ఈ జర్మన్ సిల్వర్ ఎప్పటి నుంచి ఎక్కువగా వాడుతున్నారు జనాలు? ఇప్పుడు వెండి ధరలు పెరిగాయి కదా. సో యాక్చువల్గా ఐదు వర్షం అయింది ఇక్కడ, ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు చూపు. ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ కమ్స్ ఫ్రమ్ చైనా మేడం. ఇది ఇక్కడికి మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఇది మొత్తం ఫినిషింగ్లో ఉన్నది. అండ్ ఇది క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. ఇది చూపిస్తే ఇది కోటింగ్ పోతలేదు, ఇది కోటింగ్ పోతాయి. ఇది ఓన్లీ లుక్ వైజ్ మేడం. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది రిటర్న్ గిఫ్ట్ కోసం అది బడ్జెట్ ఫ్రెండ్లీ ఒక స్టార్ట్ చేసినాం మేడం. ఇది మొత్తం యూపీలో అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మేడం. ఇఫ్ యూ వాంట్ యువర్ నేమ్ టు బి రిటర్న్ హియర్ వీ కెన్ డూ దట్ కస్టమైజేషన్ ఆల్సో మేడం. సో చాలా మంది మా దగ్గర ఆర్డర్స్ కూడా వస్తాయి. ఒక సంవత్సరంలోనే ఇది నల్లగా అవుతుంది. అంటే ఇండియన్ జర్మన్ సిల్వర్ అంటే ఇది ఒరిజినల్ జర్మన్ సిల్వర్. ఇది ఎక్కువ కాలం మన్నిక ఉంటుందని అయితే అంటున్నారు. ఇది రీసేలింగ్ పర్పస్ కాదు, ఇది ఓన్లీ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ మేడం. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ మేడం. రీసేలింగ్ ఏం లేదు దాని మీద. ఎందుకంటే ఇది చైనాలో వస్తాయి, మా దగ్గర అది ఏం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా లేదు, ఏం లేదు. ఇది ఐరన్ మెటల్లో ప్లేటింగ్ ఉన్నాయి. ఇది ఏ మెటీరియల్లోనే మాకు కూడా తెలియదు, ఓన్లీ చైనాలో తెలియదు ఏ మెటీరియల్ ఉన్నాయి. ఇది మెటల్ లేదు, ఓన్లీ జర్మన్ సిల్వర్ అది అంటారు. ప్యూర్ జర్మన్ సిల్వర్ చైనాలో దొరుకుతాయి, అది ఇంపోర్ట్ చేస్తాము. ఇది నేను తయారు చేస్తాము, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తాను. ఇది ఐటమ్ ఉన్నాయి కదా, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము మేడం, అంతే. సో ఈ జర్మన్ సిల్వర్తోని అంటే ఏ వస్తువులు ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? లైక్ ఇప్పుడు చూస్తే ఇవి డెకరేటివ్ బౌల్స్ కావచ్చు, ఇంకా ఐడల్స్ అట్లాంటివి ఏమేమి చేస్తుంటారు దీన్ని? ఎలా కస్టమర్కి రిక్వైర్మెంట్ అయితే అది కస్టమైజేషన్ చేస్తాం మేడం. ఇది సేమ్ సైజ్ ఉన్నాయి, బట్ గ్రిల్ డిఫరెంట్ ఉన్నాయి. అలాంటివి చాలా మంది మోడల్స్ ఉన్నాయి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా. ఇది 6 ఇంచెస్ బాస్కెట్ ఉన్నాయి, ఇది 150 రూపాయలు ఉన్నాయి. ఇది 350, 550 అలాంటివి వేరే రేట్స్ ఉన్నాయి. డిజైన్ తోటి రేట్ ఉన్నాయి మేడం జర్మన్ సిల్వర్కి కూడా. ఇది 6 ఇంచెస్ ఉన్నాయి, ఇది ప్రైస్ 350 అవ్వవు అలాంటివి. ఇంకా స్టార్టింగ్ 160 రూపీస్ నుంచి ఉన్నాయి. ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ ఉన్నాయి ఇంపోర్టెడ్లో. ఈ 160 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అది 3000 కూడా ఉన్నాయి, 3500 కూడా ఉన్నాయి ఒక పీస్. సైజ్ తోటి రేట్ ఉన్నాయి మేడం. అసలు మీరు ఇది ఏం కొనడానికి వచ్చారు, ఇది ఏమనుకుంటున్నారు? మేము ఇప్పుడు సారీ ఫంక్షన్కి కొనడానికి వచ్చినాం. ఎండి లాంటిది అని కొనడానికి వచ్చాం. అది వెండేనా? ఆ వెండి లాంటిదే కానీ ఎండి అంటారు, ఎండిలాగానే. ఎన్ని రోజులు మన్నికు ఉంటాయి ఇవి? ఉంటాయి బాగానే రోజులు, 6 నెలల దాకా ఉంటాయి. ఈ జర్మన్ సిల్వర్ ఏదైతే ఉందో ఇండియన్ జర్మన్ సిల్వర్ అండ్ ఇంపోర్టెడ్ జర్మన్ సిల్వర్ 2 విభాగాలుగా విభజించి ఇక్కడ షాప్లలో అమ్ముతున్నారు. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ జర్మన్ సిల్వర్కి సంబంధించిన ప్రోడక్ట్సే. అయితే 2 మిక్సింగ్ ఉన్నాయి, అంటే ఇండియన్ జర్మన్ సిల్వర్ అండ్ ఇంపోర్టెడ్ జర్మన్ సిల్వర్. ఇవి సేమ్ లుకింగ్ లైక్ వెండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తుంటే కూడా వెండితో తయారు చేసిన వస్తువుల్లాగా కూడా మనకి కనిపిస్తుంటాయి. అయితే ఇది చాలా
చాలా తక్కువ ధర, అంటే 6,000 రూపాయల కేజీ ఉంటుంది. నార్మల్గా మన ఒరిజినల్ వెండి ధర అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈరోజు మార్కెట్లో 2 లక్షలకు పైగానే ఉంది. ఇది వరకు కొద్ది రోజుల క్రితం చూసుకుంటే 4 లక్షల వరకు కూడా చేరింది. దీంట్లో ఈ జర్మన్ సిల్వర్లో కాపర్, నికెల్, జింక్ ఈ 3 లోహాలను కలిపి ఈ జర్మన్ సిల్వర్ని తయారు చేస్తారు. సో అందుకని ఈ నికెల్ ఉండడం వల్ల ఈ లుకింగ్ అనేది వైట్ కలర్లో, అంటే సిల్వర్ కలర్లో మనకు కనిపిస్తుంది. సో ఈ జర్మన్ సిల్వర్ అనగానే జర్మనీలోనే ఉత్పత్తి అవుతుంది అనేది చాలామంది అనుకుంటారు, కానీ కాదు. ఇది మొదటగా చైనాలో 18వ శతాబ్దంలో దీన్ని అక్కడ వాడేవారు, పాంగ్టాంగ్ అనే పేరుతోని దీన్ని వాడేవారు. ఆ తర్వాత కాలంలో జర్మనీలో ఎక్కువగా దీన్ని వినియోగించడము, దీనికి సంబంధించి ప్రత్యేకంగా పరిశ్రమలు కూడా రావడం, ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల కూడా అక్కడ జర్మన్ సిల్వర్ ఎక్కువగా వాడడం వల్ల దీనికి చైనాలో కంటే కూడా జర్మన్ సిల్వర్ అనే పేరు అనేది దీనికి వచ్చింది. మనకి వెండిలో ఏంటంటే హాల్ మార్క్ ఉంటాయి, 999, 916, 925 అనే ఆ హాల్ మార్క్స్ ఉంటాయి. ఆ హాల్ మార్క్ ద్వారా అయితే దాన్ని గుర్తించుకోవాలి. సో ఈ దీంట్లోకైతే ఎలాంటి హాల్ మార్క్స్ అయితే ఉండవు, కానీ గిఫ్ట్ షాపుల్లో ఏదైతే ఉంటుందో అలాంటి షాపుల్లో అయితే ఈ జర్మన్ సిల్వర్ అనేది మనకి లభిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే గిఫ్ట్ షాపుల్లో కావచ్చు, వెండి షాపుల్లో కావచ్చు, బంగారం షాపుల్లో కావచ్చు దొరుకుతాయని అయితే అంటున్నారు, కానీ పెద్ద సంఖ్యలో అయితే దొరకవు. అంటే బంగారం, వెండి షాపుల్లో అయితే ఎక్కువ సంఖ్యలో దొరకవు, నార్మల్ గిఫ్ట్ షాపుల్లో అయితే మనకి లభిస్తుంటాయి. సో